శివుడు తన కొడుకుని ఎందుకు సంహరించాడో మీకు తెలుసా? ఒకరోజు పార్వతీదేవి స్నానానికి సిద్ధమవుతుంది. తన ఏకాంతానికి భంగం కలగకూడదని భావించి తన శరీరానికి రాసుకున్న పసుపుతో ఒక అందమైన బాలుని సృష్టించింది. అతడే గణేశుడు. కుమారా, నేను వచ్చేంత వరకు ఎవరిని లోపలికి అనుమతించుకొని ఆజ్ఞాపించి పార్వతీదేవి స్నానానికి వెళ్ళింది. అంతలో శివుడు కైలాసానికి తిరిగి వచ్చాడు. లోపలికి వెళ్ళబోతున్న శివుడిని గణేశుడు తన చిన్ని చేతులతో అడ్డుకున్నాడు. గణేశుడు అమ్మ ఆజ్ఞ లేకుండా ఎవరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదని అన్నాడు. శివుడు కోపంతో తన త్రిశూలంతో ఒక దెబ్బతో గణేశుడి శిరస్సును వేరు చేశాడు. బయటికి వచ్చిన పార్వతీదేవి తన కుమారుడి దేహాన్ని చూసి గుండె పగిలేలా ఏడ్చింది. అప్పుడు పార్వతీదేవి కళ్ళల్లోంచి ప్రళయాగ్ని రగిలింది. నా బిడ్డను చంపిన ఈ సృష్టి నాకు వద్దంటూ జగన్మాత రూపం దాల్చింది. శివుడు తన పొరపాటును గ్రహించి వెంటనే దేవతలను పిలిచి ఉత్తర దిశగా వెళ్లి మొదట కనిపించిన జీవితలను తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. వారు ఒక ఏనుగు తలను తెచ్చారు. శివుడు ఆ తలను గణేశుడి ముండానికి అమర్చి ప్రాణం పోశాడు. అలా గణేశుడు మళ్ళీ ప్రాణం పోసుకున్నాడు. ఆ రోజే శివుడు గణేశుడికి ప్రథమ పూజ్యుడు అనే వరాన్ని ఇచ్చాడు. అంటే ఏ పని మొదలుపెట్టినా ముందుగా గణేశుడిని పూజించాలని అర్థం. గణేశుడు అంటే ఇష్టమున్న వాళ్ళు జై గణేష్ అని కామెంట్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.